కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు ఏం మాట్లాడతారు? ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నాను. ఎర్ర బుక్ లో 3 పేజీలని ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. 2 నెలల్లో ఈ మెడికల్ కాలేజీలు ఎవడైతే అక్రమంగా 100 రూపాయలకి కొట్టేస్తారో ఆ చంద్రబాబు నాయుడు బినామీలని బొక్కలోకేస్తారని చెప్పాడు. ఎస్, మళ్ళీ ఆ మాటకు మేము కన్ఫైన్ అయి ఉన్నాం. దానికి బాగా కాలినట్టుంది. నిన్న లోకేష్ పీకుడు భాష, ఈ రోజేమో ఏదైతే పవన్ కళ్యాణ్ పీకుడు భాష. నేను అడుగుతున్నా, నువ్వు మూర్ఖంగా వ్యవహరిస్తా ఉన్నావు లోకేష్. నోటికి ఏదొస్తే అది మూర్ఖుడిలాగా మాట్లాడుతా ఉన్నావు. ఎవడు నీకు సైకో? సైకో అయితే నువ్వు కడ్రాయర్ల మీద కూర్చోబెడతా అన్నప్పుడే నీ తోలు తీసుండేవాళ్ళు. సో అది తీలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజు ఎలా పడితే అలా వాగుతా ఉన్నావు. అలానే నీ అన్న పవన్ కళ్యాణ్, అతన్ని చెప్పులు తీసుకొని అంతాం, పేకల బిసికి చంపేస్తాం, ఒరే నా డాషుల్లారా తిత్తి తీస్తాం అన్నా కూడా వాణిలే అని చెప్పి ఈ సంఘ విద్రోహ శక్తిని ఆ రోజే కంట్రోల్లో పెట్టుంటే ఈ రోజు నోటికి ఏదొస్తే అది వాగేవాడు కాదు. ఇదే పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్, నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. అదే విధంగా నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూత అని ప్రైవేట్ వీడియోలు తీసినాన్ని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా. రెండోది మక్కెలు ఎరగొట్టాల్సింది వాళ్ళని. నువ్వు నీకు మగతనం ఏమన్నా నుండి ఏడిస్తే నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. నీ బతుకది. నిన్ను ప్యాకేజీలకు అమ్ముడు పోతావు అన్నాడు దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ముష్టి అడుగుతా ఉన్నావు. 4 సీట్లు అల్లిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు కాలబేరం మాట్లాడావు. ఏందయ్యా నువ్వు ఇంకా మక్కలు ఎరగొట్టేది? నీ జనసేనాల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు. అది నీ మగతనం. నువ్వు మళ్ళీ ఏదో మక్కలు ఎరగొడతా, ఏం పేకలేకపోయారు, ఏం పీగుతారు, ఇష్టం వచ్చినట్టుగా వాగుతా ఉన్నావు కదా. సింగిల్ గా నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అవ్వలేకే కదా, ఏం పేకలేక వెళ్ళి 3 పార్టీలు కలిపి పీకుదామని వెళ్ళారు. మళ్ళీ ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తే అది వాగుతా ఉన్నావు. లోకేష్ నీకు కూడా చెప్తా ఉన్నావు, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్ అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్. ఈ రోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికి. 18 నెలల్లో 3 పేజీలు బీకావంట, ఇంకా పేకాల్సిన చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్ గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం. మీ అక్రమ కేసులకి ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేదు. 1 కోటి కుటుంబాలు ఈ రోజు సంతకాలు సేకరణ చేసేటప్పటికి బాగా కాలినట్టున్న కింద నుంచి పైదాకా. అందుకనే ఇలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు.